మనం పాలిటీ లక్ష్మీకాంత్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాప్టర్ 1 అయితే కంప్లీట్ చేద్దాం. కంపెనీ రూల్. సో ఇందులో ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో 2 ఉంటాయి మనకి. కంపెనీ రూల్ ఒకటి, క్రౌన్ రూల్ ఒకటి. ఫస్ట్ అయితే నేను కంపెనీ రూల్ ఏంటి అని మొత్తం చూద్దాం ఇవాళ. సో 1600 డిసెంబర్లో ఏమైందంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీకి ఎవరు క్వీన్ ఎలిజబెత్ వన్ మనకి ఏమిచ్చారంటే చార్టర్ రైట్స్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఏంటి అంటే ఈ చార్టర్ రైట్స్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ట్రేడ్ చేసుకోమని ఇచ్చారనమాట. క్వీన్ ఎలిజబెత్ వన్ ఈస్టర్న్ ఇండియన్ కంపెనీకి చార్టర్ రైట్స్ అయితే ఇచ్చారు. అయితే వీళ్ళకి ఈ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇండియాతో కూడా ట్రేడింగ్ చేసే రైట్ అనేది వచ్చేసింది అనమాట. అయితే ఫస్ట్ 1600లో ఇచ్చారు కదా క్వీన్ ఎలిజబెత్ గారు. సో 1764 వరకు వీళ్ళు ట్రేడింగ్ పర్పస్ మీదనే ఉన్నారు మొత్తం. అంటే ఇంకే ఆలోచన లేదు, వీళ్ళకి ఓన్లీ ట్రేడింగ్ చేయాలి ఈ ఈస్ట్ ఇండియన్ కంట్రీస్తో అని అనుకున్నారు. అప్ టు 1764 వరకు వాళ్ళు మొత్తం ట్రేడింగ్ మీదనే కన్నేసి ఉన్నారు. అయితే 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అయింది కదా. అప్పుడు సిరాజ్ ఉద్ దౌలాని డిఫీట్ చేశారు. తర్వాత ఇంకోటి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయింది 1764లో. అప్పుడు ఏమైంది అంటే మొఘల్ ఎంపరర్ ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఏంటి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏంటి అంటే మీరు ఇండియన్ హిస్టరీలో మనకి అదే ఏషియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో మనకి మోడర్న్ ఇండియాలో మీరు చదువుతారనమాట బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఏమైంది ఏంటి అని. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో మొఘల్ ఎంపరర్ షా ఆలం అంటే ఓడిపోయిన కారణంగా, యుద్ధం ఓడిపోయిన కారణంగా అనమాట, షా ఆలం అనమాట దివానీ రైట్స్ అనేవి వీళ్ళకి ఇచ్చేసారు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. ఓకేనా. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే ఎక్కడైతే ఈ ఈస్ట్ ఇండియన్ కంపెనీ సిచ్యువేటెడ్ ఉంటాయి అంటే ఎక్కడైతే వాళ్ళ యొక్క టెరిటరీస్ ఉంటాయో ఇండియాలో, బెంగాల్, బీహార్, ఒడిస్సా వీటి దగ్గర అనమాట వీళ్ళు మొత్తం పవర్స్ అనేవి తీసుకున్నారనమాట. ఓకేనా. వేర్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ సిచ్యువేటెడ్ అంటే ఎక్కడైతే ఉన్నాయో ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క టెరిటరీస్ బెంగాల్, బీహార్, ఒడిస్సా అక్కడ అనమాట వీళ్ళ యొక్క అంటే వాళ్ళు పవర్స్ని తీసుకొని వాళ్ళే రూలింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అయితే అవి ఏమేమి రైట్స్ ఇచ్చారు దివానీ రైట్స్లో అంటే రెవెన్యూ రైట్స్, సివిల్ జస్టిస్ రైట్స్. వీళ్ళు ఎంత తెలివిగల వాళ్ళంటే ఏవైతే ఇంపార్టెంట్ రైట్స్ ఉన్నాయో రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ రైట్స్ వీళ్ళు ఉంచుకొని పొలిటికల్ పవర్స్కి అంటే ఆ యొక్క బెంగాల్, బీహార్, ఒడిస్సా వాళ్ళ యొక్క పొలిటికల్ అంటే లోకల్ కింగ్స్ ఉంటారు కదా వాళ్ళకి జస్ట్ పొలిటికల్ పవర్స్ ఇచ్చారనమాట. ఓకే. అయితే 1764-1765 వరకు అక్కడ వరకు నెక్స్ట్ 1857 వరకు అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ నుంచి 1857 వరకు మొత్తం అనమాట కంపెనీ రూలే ఉండేది. అంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ రూలే ఉండేది. 1857లో సిపాయి ఇమ్యూనిటీ అంటే ఫస్ట్ వార్ అనేది అనమాట. ఇండియన్స్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం వార్ అనేది ఇక్కడైతే జరుగుతుంది. దాని తర్వాత క్రౌన్ రూల్ అనేది వస్తుంది. ఇదేంటో కూడా మనం ముందు ముందు చూద్దాం. అయితే మనకి 1764 to 1857 కంపెనీ రూల్, ఇక్కడ కంపెనీ రూల్ వస్తుంది. అలాగే 1858 నుంచి 1947 వరకు క్రౌన్ రూల్ వస్తుంది. క్రౌన్ రూల్ అంటే ఏంటో కాదు, బ్రిటన్ వాళ్ళు అంటే క్రౌన్స్ ఉంటారు కదా, కింగ్స్ వాళ్ళు ఉంటారు కదా, కింగ్స్ కానీ క్వీన్స్ కానీ వాళ్ళు వాళ్ళ చేతిలోకి పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీసుకుంటారనమాట. అయితే కొన్ని దివానీ రైట్స్ వచ్చాక వీళ్ళకి కొన్ని రైట్స్ వచ్చాక కొన్ని యాక్ట్స్ అయితే చేశారు. అవేంటి అయితే ఫస్ట్ కంపెనీ రూల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది చూద్దాం. 1773 నుంచి 1858 వరకు కంపెనీ రూల్. అయితే ఫస్ట్ ఎండ్ యాక్ట్ అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. అయితే ఇది ఎవరు పాస్ చేశారంటే బ్రిటిష్ పార్లమెంటే, అదే మనకి బ్రిటన్ పార్లమెంటే అనమాట. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేశారు అని అంటే ఇండియన్ అంటే మనకి ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క అఫైర్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అవన్నీ కంట్రోల్ చేయాలి అని అనుకున్నారనమాట. మొత్తం వాళ్ళే కంట్రోలింగ్ అంతా చేసేవాళ్ళనమాట. అయితే ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేశారు కంట్రోలింగ్ చేయడం. అయితే ఇందులో ఎటువంటి ఇండియన్స్ కూడా ఈ యాక్ట్‌లో మనకి పార్టిసిపేషన్ తీసుకోలేదు. ఇండియా ల్యాండ్ కూడా ఇంకా పార్టిసిపేషన్ తీసుకోలేదు. బట్ ఇండియాలోనే స్టార్ట్ చేయాలని ఫస్ట్ స్టెప్ అయితే అనుకున్నారు. అయితే వీళ్ళు ఇంకేం ఆలోచించారంటే పొలిటికల్ పవర్స్‌తో పాటు మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ కూడా ఉండాలి ఈ కంపెనీకి అని అనుకొని యాక్సెప్ట్ చేశారు. అయితే ఇక్కడ మొదటి స్టెప్ అనమాట సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు ఇండియాలో. అంటే అంత మెల్లమెల్లగా వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకురావడానికి కోసము స్టార్ట్ చేశారు.
అయితే ఈ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి అంటే మనం చెప్పాం కదా టెరిటరీస్ ఉంటాయి అనేసి. ఏవి ఈస్ట్ ఇండియన్ కంపెనీ టెరిటరీస్ ఏంటి? బెంగాల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి బెంగాల్, బీహార్, ఒడిస్సా ఇవి మనం అనుకున్నాం కదా. అయితే గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ని ఏం నేమ్‌గా చేంజ్ చేశారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చేంజ్ చేశారనమాట. చేంజ్ చేసిన తర్వాత వీళ్ళ కింద 4 మెంబర్స్‌ని మనకి అసిస్ట్ చేసుకోవడానికి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లాగా మనకి వీళ్ళకి 4 మెంబర్స్‌ని అపాయింట్ చేశారు. ఎందుకు అంటే సపోర్ట్ చేయడానికి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కి. అయితే ఫస్ట్ ఎవరయ్యారు గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరయ్యారు అంటే లార్డ్ వారెన్ హాస్టింగ్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. అయితే వీటికి ముందు వీళ్ళు ఇప్పుడు మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కి మార్చక ముందు ఏంటి అంటే గవర్నర్ ఆఫ్ బాంబే గాని, మద్రాస్ గాని, బెంగాల్ గాని ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ అన్నమాట ఇండిపెండెంట్‌గానే వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క గవర్నెన్స్ అనేది ఇండిపెండెంట్‌గా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయింది కాబట్టి ఏమైంది అంటే అందరూ అంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కి అన్నమాట సబార్డినేట్స్ అంటే వీళ్ళ కింద ఈ ముంబై ఇంకా మద్రాస్ అన్నమాట వీళ్ళు ఉండాలన్నమాట సబార్డినేట్‌గా. అయితే ఇదే యాక్ట్‌లో మనం ఇంకోటి ఏం తెలుసుకోవచ్చు అంటే సుప్రీం కోర్ట్ అనేది కల్కట్టాలో మనకి 1774లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సుప్రీం కోర్ట్‌లో ఒక చీఫ్ జస్టిస్ ఇంకా ముగ్గురు జడ్జెస్‌ని అపాయింట్ చేశారు. మొత్తం 4 మెంబర్ జడ్జెస్‌ని. అలాగే వీళ్ళు అప్పట్లో ఏం ఫైండ్ ఔట్ చేశారు అంటే చాలామంది ఈస్ట్ ఇండియన్ కంపెనీతో పాటుగా ఇంకా వేరే కంపెనీస్‌తో కూడా ట్రేడింగ్ చేస్తున్నారు. అది ఆపాలి అనేసి అనుకోని ఎవరైతే ఈ ఈస్ట్ ఇండియన్ కంపెనీలో ఉన్నారో, అలాగే ఈ యొక్క సర్వెంట్స్ కూడా వేరే అదర్ ప్రైవేట్ కంపెనీస్‌తో ట్రేడ్ చేయడానికి వీల్లేదు. అలాగే వేరే వాళ్ళ దగ్గర లంచాలు, బ్రైబ్స్ కూడా తీసుకోవడానికి వీల్లేదు అని పెట్టారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బ్రిటిష్ యొక్క గవర్నమెంట్ ఇంకా ఎక్కువ బలంగా తయారవుతుంది. అలాగే రెవెన్యూ, సివిల్, మిలిటరీ అఫైర్స్ కూడా ఏమేం జరుగుతున్నాయి ఏంటి అని ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి అది ఎవరికి సబ్మిట్ చేయాలంట? బ్రిటిష్ గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయాలంట. సో, దీనివల్ల అప్పుడు మనకి అన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క గవర్నమెంట్ అనేది ఇంకా స్ట్రెంథెన్ అయితే అవుతుంది కదా! అలాగే ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత అనమాట కొన్ని మార్పులు ఏవైతే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్‌లో ఉన్నాయో, వాటిలో ఉన్న డిఫెక్ట్స్ గాని, వాటిలో ఏమైనా ఉన్నాయా? వాటిని రెక్టిఫై చేయడానికి ఒక అమెండింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అమెండింగ్ అంటే చేంజింగ్ అనమాట. అంటే ఉన్నదాన్ని చేంజ్ చేసేదాన్ని మనం అమెండింగ్ అంటాము. అయితే ఈ యాక్ట్‌ని ఇంకో పేరు కూడా ఏంటి అంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. మనం సెటిల్మెంట్ కూడా అనొచ్చు. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అన్నా, అమెండింగ్ యాక్ట్ అన్నా ఒకటే. అయితే దీనిలో ఏమైంది అంటే 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఏవైతే ఉందో అంటే గవర్నర్ జనరల్ మనకి ఇప్పుడు కౌన్సిల్ ఉంటుంది గదా! ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్ ఉంది గదా! ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్ అనమాట. కౌన్సిల్ వాళ్ళకి అనమాట. సుప్రీం కోర్ట్ నుంచి ఎటువంటి పనిష్మెంట్స్ గాని వాళ్ళ యొక్క అఫీషియల్ కెపాసిటీకి మించి ఏదైనా చేసినా గూడా జ్యూరిస్డిక్షన్ అనేది ఉండదు. అంటే వాళ్ళకి ఎటువంటి కేస్ గాని ఏమీ ఉండదు. అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా ఎటువంటివి ఉండవు అని ఉన్నదనమాట. పెట్టారు. నెక్స్ట్ రెవెన్యూ మ్యాటర్స్‌లో గాని, టాక్స్ ఇష్యూస్ గాని ఎవరైనా కంప్లెయింట్స్ ఇచ్చినా గూడా సుప్రీం కోర్ట్ అది తీసుకోదు. క్యాన్సిల్ చేసేస్తారని గూడా ఉందనమాట. నెక్స్ట్ ఎవరైతే కాలికట్‌కి బిలాంగ్ అయిన పీపుల్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ స్ట్రిక్ట్‌గా మనకి సుప్రీం కోర్ట్ డెసిషన్ ఫాలో అవ్వాలి అనేసి అయితే ఉంది. ఒకవేళ ఫాలో అవ్వకపోతే కల్ప్రిట్స్ ఉన్నారు గదా! కల్ప్రిట్స్‌కి అంటే లైక్ వాళ్ళకి ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ ఎట్లా ఇచ్చేవాళ్ళంటే హిందూస్‌కి హిందూ లా ప్రకారంగా, ముస్లిమ్స్‌కి మొహమ్మదన్ లా ప్రకారంగా ఇచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ లో కోర్ట్స్ ఉంటాయి గదా! మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు లో కోర్ట్స్ ఉంటాయి గదా! వాళ్ళు అప్పీలింగ్ ఎలా తీసుకునేవాళ్ళు అంటే మామూలుగా జనరల్‌గా అయితే అప్పీలింగ్ అనేది ఫస్ట్ లో కోర్ట్ నుంచి హై కోర్ట్‌కి తర్వాత సుప్రీం కోర్ట్‌కి వెళ్ళేది. బట్ ఇక్కడ అలా జరిగేది కాదనమాట. డైరెక్ట్ లో కోర్ట్ నుంచి అపీలింగ్ పవర్ ఎక్కడికెళ్ళిపోయేది అంటే జనరల్ కౌన్సిల్ అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్ ఉంది కదా! ఆ కౌన్సిల్ 4 మెంబర్స్ ఉన్నారు కదా! ఆ కౌన్సిల్ మెంబర్ దగ్గరికి వెళ్ళిపోయేది. అలాగే ఓన్లీ కౌన్సిల్ మెంబరే డిసైడ్ చేసేవాళ్ళు అన్నమాట. ఏ స్టేట్ ఎక్కడ కోర్ట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేసి కంట్రోలింగ్ కూడా వాళ్ళే చేసేవాళ్ళు. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఒక పిట్స్ యాక్ట్ అయితే వచ్చింది. ఒక ప్రైమ్ మినిస్టర్ నేమ్ అన్నమాట విలియం పిట్స్. అతను ఈ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యొక్క ఫీచర్స్ ఏంటి? ఇంపార్టెంట్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి.
ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనమాట ఈస్ట్ ఇండియన్ యొక్క యాక్టివిటీస్ అనమాట 2 పార్ట్స్‌గా డివైడ్ చేసేసారు. ఒకటేంటి అంటే కమర్షియల్ ఫంక్షన్, ఇంకోటి పొలిటికల్ ఫంక్షన్స్‌గా డివైడ్ చేశారు. ఈ కమర్షియల్ ఫంక్షన్స్‌ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం మొత్తం మేనేజ్ చేసుకునేవాళ్ళు. అంటే చూసుకునేవాళ్ళు. పొలిటికల్ ఫంక్షన్స్ మొత్తం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక న్యూ బాడీని క్రియేట్ చేసి వీళ్ళకిచ్చారనమాట. అయితే ఈ సిస్టమ్‌ని మనం ఏమంటాము అంటే డబుల్ గవర్నమెంట్. అంటే 2గా డివైడ్ చేశారు కాబట్టి దీన్ని డబుల్ గవర్నమెంట్ అన్నాం. అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కనమాట కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ పవర్స్ ఏంటి అంటే వీళ్ళే సివిల్ గాని, మిలిటరీ గాని, గవర్నమెంట్‌కి సంబంధించినవి గాని, రెవెన్యూస్ గాని మొత్తం అన్నీ చూసుకునేవాళ్ళనమాట. ఓకేనా? అయితే ఈ యాక్ట్ యొక్క సిగ్నిఫికెంట్ ఏంటి అంటే 2 రీజన్స్ ప్రకారంగా ఇది చాలా సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు. ఏంటి అంటే ఫస్ట్ టైమ్ కంపెనీ టెర్రరిస్ట్‌కి ఫస్ట్ టైమ్ ఏమని చెప్పారంటే బ్రిటిష్ వాళ్ళు, ఇది బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని చెప్పారంట. అంటే పొసెషన్స్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే మా టెరిటరీస్ ఉన్నాయో ఇండియాలో అవన్నీ మావి అనేసైతే చెప్పారనమాట. ఓకేనా? మా సొంతం అవి అని చెప్పారు. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్‌కి సుప్రీం కంట్రోల్ మొత్తం ఓవరాల్‌గా వాళ్ళ ఆధీనంకు వచ్చేసిందనమాట. మొత్తం కంపెనీ యొక్క అఫైర్స్ గాని, కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ గాని, మొత్తం ఇండియాలో ఉన్నవన్నీ వాళ్ళకైతే చాలా సుప్రీం పవర్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఏమైంది అంటే యాక్ట్ ఆఫ్ 1786 అయితే బ్రిటన్ గవర్నమెంట్ మళ్ళీ ఒక అనదర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని అపాయింట్ చేశారు. అతని పేరే మనకి లార్డ్ కార్న్‌వాలిస్ 1786లో. అయితే ఇతను మనకి ఈ పోస్ట్‌ని యాక్సెప్ట్ చేయడం కోసం 2 డిమాండ్స్ పెట్టారనమాట. ఒకటేంటి అంటే వాళ్ళ కౌన్సిల్ ఏదైతే గవర్నర్ జనరల్ ఉంటారు కదా! బెంగాల్ యొక్క కింద కౌన్సిల్ 4 మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళకంటే నాకు ఎక్కువ పవర్ కావాలి. కొన్ని స్పెషల్ కేసెస్‌లో నేను వాళ్ళకంటే పవర్‌ని ఓవర్ రైడ్ చేసే కెపాసిటీ నాకుండాలి అని అన్నారనమాట. అండ్ అంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క ఆర్మీకి నేను కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్‌లో ఉండాలి అనేసి ఈ 2 డిమాండ్స్ అయితే పెట్టారు. అయితే మనకి బ్రిటన్ గవర్నమెంట్ అనమాట ఈ 2 డిమాండ్స్‌ని యాక్సెప్ట్ చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా లార్డ్ కార్న్‌వాలిస్ అనమాట సెలెక్ట్ అయ్యారు. అయితే నెక్స్ట్ వచ్చేసరికి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 యాక్ట్ అనమాట. అయితే ఇది ఏంటి అంటే అయితే మనకి ఇక్కడ పవర్ అనేది ఓవర్ రైడింగ్ పవర్ అనేది ఎక్స్టెండ్ అయింది. మీకందరికీ తెలిసిందే లార్డ్ కార్న్‌వాలిస్ 2 డిమాండ్స్ పెట్టారు కదా! ఓవర్ హిస్ కౌన్సిల్. సో, ఇది అన్నమాట ఫ్యూచర్ గవర్నర్ ఆఫ్ బెంగాల్‌కి కూడా మనకి జరుగుతుంది. అంటే ఫ్యూచర్ వాళ్ళకి కూడా ఇదే పవర్ లభిస్తుంది. అలాగే ప్రెసిడెంట్‌స్ కూడా అలానే అవుతుంది. అందుకని ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే మనకి ఎక్కువ పవర్ ఇచ్చేది ఆహ్, ప్రెసిడెంట్‌కే. బట్ ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ చేసేది మాత్రం ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? సో, ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కి మోర్ పవర్స్ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే, వారి యొక్క బాంబే, నెక్స్ట్ మద్రాస్ యొక్క ప్రెసిడెంట్స్‌ని కంట్రోల్ చేసే అధికారం వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రేడ్ మోనోపోలీ అనేది పెట్టారనమాట. ఎక్స్టెండ్ చేశారు 20 ఇయర్స్‌కి. అంటే ఒక కంపెనీ అనమాట 20 ఇయర్స్ కంపెనీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కంపెనీ గనక ఎనఫ్ ప్రాఫిట్స్ తీసుకురాకపోతే వేరే కంపెనీ వచ్చి ఇండియాలో ట్రేడ్ చేసుకునే రైట్ అనేది ఇచ్చారనమాట. ఒక కంపెనీకి 20 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు. అలాగే కమాండర్ ఇన్ చీఫ్ సెపరేటెడ్‌గా మనకి కమాండర్ ఆఫ్ చీఫ్ ఏంటి అంటే ఏ దాంట్లో గూడా ఉండొద్దు. లైక్ ఏ దాంట్లో ఉండకూడదు అంటే ఏంటి అంటే అర్థం గవర్నర్ జనరల్ కౌన్సిల్ మెంబర్‌లో ఉండొద్దు. ఈ 4 మెంబర్స్‌లో కమాండర్ ఇన్ చీఫ్ అనమాట సెపరేటెడ్‌గా ఉండాలి అని అన్నారనమాట. బట్ ఏదైనా ఒక మీటింగ్ ఏదైనా జరిగినప్పుడు మాత్రం గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని పర్మిషన్ తీసుకొని ఇతని యొక్క పర్మిషన్ తీసుకొననమాట మనకి అతను అలౌ అవ్వచ్చు. బట్ ఇక్కడ చూసారా మీరు చీఫ్ కమాండర్ ఎవరో కాదు మనకెవరు లార్డ్ కార్న్‌వాలిసే. సో, అతను ఆబ్వియస్‌లీ అతను పవరు యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఏదైతే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా! బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎవరు? మీరిక్కడ చూసినట్టయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇక్కడ పొలిటికల్ ఫంక్షన్స్ చూసుకునేవాళ్ళు. సో, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ అనమాట. వాళ్ళ యొక్క సాలరీస్ అనమాట ఇండియన్ రెవెన్యూస్ మీదనే పే ఔట్ చేసాం. అంటే ఇండియన్ రెవెన్యూ ప్రకారంగా వచ్చిన మనీతోనే వాళ్ళకి సాలరీస్ ఇచ్చేవాళ్ళనమాట. ఓకే. తర్వాత 20 ఇయర్స్ తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 వచ్చింది. అయితే ఈస్ట్ ఇండియన్ కంపెనీకి ఏదైతే పెట్టారో 20 ఇయర్స్ మోనోపోలీ ఏదైతే ట్రేడ్ మోనోపోలీ పెట్టారో అది లాస్ట్ అయిపోయింది. అంటే ఎనఫ్ ప్రాఫిట్స్ తీసుకురాలేకపోయింది. అప్పుడు బ్రిటిష్ ఏం చేశారంటే అందరికీ ఓపెన్ చేశారనమాట. ట్రేడింగ్ చేసుకోవచ్చు ఎవరైనా వచ్చి ఇండియాలో అని పెట్టారనమాట. అయితే ఇండియా
ట్రేడ్ మోనోపొలీ గూడా ఎంతకాలం అనేసి ఎంతకాలం ట్రేడ్ చేయాలి 10 ఇయర్సా, 20 ఇయర్స్ అని ఏం పెట్టలేదు. రిమూవ్ చేసేసిందనమాట. మాక్సిమం లిమిట్ అని ఏం పెట్టలేదు. బట్ టీ టీ ట్రేడ్ మాత్రం అది వాళ్ళు ఇవ్వలేదు. టీ ట్రేడ్ మాత్రం వాళ్ళే చేసేవాళ్ళనమాట. ఎవరిని చేసేవాళ్ళు కాదు. చైనాతో గూడా ట్రేడింగ్ అనేది చైనా గూడా చేయొచ్చు ఇక్కడ ట్రేడింగ్ అనేసి ఒప్పుకున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమని చెప్పారంటే బ్రిటిష్ వాళ్ళు సోవర్నిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ అని చెప్పారు. అంటే ఇవి మా సొంతం. ఇది అంతా మాకే, మా సొంతం అనేసి ఫైనలైజ్ చేసి చెప్పేసారనమాట. ఎక్కడైతే మా టెరిటరీస్ ఉన్నాయో అవన్నీ మాకి సొంతం అని చెప్పారనమాట. అండ్ వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ కూడా అలౌ చేశారనమాట. ఎందుకు అంటే ఇవి సర్వీసెస్ ఇస్తుంది గదా! సో, దీనివల్ల ఏమవుతుంది అంటే పీపుల్ అంటే కొంచెం వాళ్ళకి కూడా మా కోసం ఇవి తెస్తున్నారు. మేము వీళ్ళు చెప్పింది వినాలి. అలా అనమాట అనుకునేవాళ్ళనమాట. సో, క్రిస్టియన్ మిషనరీస్ కూడా తీసుకొచ్చారు. పీపుల్‌లో కొంచెం ఎన్‌లైటనింగ్ చేయడం కోసం. నెక్స్ట్ ఇంకా వెస్టర్న్ ఎడ్యుకేషన్ గూడా స్టార్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనకి కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళకి చదవడానికి గానీ, సంథింగ్ ఏదైనా కావాలన్నా ఎడ్యుకేషన్ ఉండాలి గదా! సో, వెస్టర్న్ ఎడ్యుకేషన్ గూడా స్టార్ట్ చేశారు. ఎక్కడైతే బ్రిటిష్ టెరిటరీస్ ఉన్నాయో అక్కడ. అండ్ లోకల్ గవర్నమెంట్స్‌లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ లోకల్ గవర్నమెంట్స్‌లో అనమాట. ఈ లోకల్ గవర్నమెంట్స్‌లో ఉన్న ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటే మీకు చెప్తాను చూడండి. లోకల్ గవర్నమెంట్స్‌లో ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క పవర్స్ కూడా ఈస్ట్ ఇండియన్ కంపెనీయే చూసుకునేదనమాట. ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటే ఎవరో కాదు బ్రిటనే. ఓకేనా. అంటే బ్రిటిష్ అన్నా వాళ్ళే మొత్తం గవర్నెన్స్ చూసుకునేవాళ్ళనమాట. అయితే వీళ్ళకి కంప్లీట్‌గా పవర్స్ ఇచ్చేసి ఏంటి అంటే ఇండియా వాళ్ళు అంటే ఇండియన్ పీపుల్స్ ఎవరైనా టాక్సెస్ పే చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వండి అనేసి లోకల్ గవర్నమెంట్‌కి అనమాట బాగా వాళ్ళకి మ్యానిపులేట్ చేసి వాళ్ళకి చెప్పారనమాట. అయితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఇది ఫస్ట్ స్టెప్ మనము 1773లో చూసాం గదా! ఇప్పుడు ఫైనల్ స్టెప్ అనమాట. సెంట్రలైజేషన్ అంటే మొత్తం మెల్లగా ఫస్ట్ చూడండి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు. ఇప్పుడు మొత్తం అనమాట ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని ఏమని చెప్పారు మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారనమాట. ఓకేనా. మొత్తం ఒక్కటిగా చేసేశారు. అయితే ఈ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అయ్యారు అంటే విలియం బెంటిక్ అనమాట. ఇతనే మొత్తం సివిల్ రైట్స్, మిలిటరీ పవర్స్ మొత్తం అంతా టెరిటోరియల్ ఏరియా మొత్తం చూసుకునేవాళ్ళనమాట. అయితే వీళ్ళు ఇంతకుముందు మనకి సబార్డినేట్‌గా ఉన్న బాంబే, మద్రాస్ ఉన్నారు కదా! ఆ యొక్క గవర్నర్స్ ఉన్నారు కదా! వాళ్ళని కూడా తీసేశారనమాట. అంటే తీసేశారంటే మీన్స్ వాళ్ళ యొక్క పవర్స్ తీసేశారనమాట. మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే మొత్తం ఇచ్చేశారు ఓవరాల్ పవర్స్. సో, బిఫోర్ అన్నీ రెగ్యులేషన్స్ అనొచ్చు. ఇక్కడ నుంచి అంటే చార్టర్ యాక్ట్స్ నుంచి యాక్ట్స్ అని అంటాం మనం. సో, ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏమైతే లాస్ అయిపోయింది గదా! ఎనఫ్ ప్రాఫిట్స్ తీసుకురాలే గదా! సో, ఏమైందంటే కమర్షియల్ బాడీగా మొత్తం తీసేసి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా తయారు చేశారనమాట. అంటే ఈ కంపెనీ యొక్క టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంట్రెస్ట్ ఫర్ మెజెస్టీ అని అన్నారంట. లైక్ క్రౌన్ అంటే కింగ్ యొక్క ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో వాటిని మేము చూసుకుంటూ ఉంటాము అనేసి దానికోసం అనమాట. జస్ట్ దానికోసం ఈ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఉంచారనమాట. ఓన్లీ ఇవి మనకి టెరిటరీస్‌ని కాపాడడానికి కోసం. అయితే ఈ యాక్ట్‌లో 1833 యాక్ట్‌లో ఏమైందంటే ఓపెన్ కాంపిటీషన్ గూడా పెడతాం సివిల్ సర్వెంట్స్‌కి అనేసి అనుకున్నారనమాట. సివిల్ సర్వెంట్స్ అంటే లైక్ యూపీఎస్‌సి వాటి కోసం అనేసి పెడదాం అనేసి అనుకున్నారు. బట్ అపోజిషన్ వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు గదా! వాళ్ళు ఒకటి అపోజిషన్ అనమాట రైజ్ చేశారు. వద్దు దీని తర్వాత మనకి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇండియన్స్ ఏ ప్లేస్‌లో ఉండొద్దు అని సో, అది క్యాన్సిల్ అయిపోయింది. సో, ఓన్లీ ఇక్కడ 1833లో జస్ట్ థియరటికల్‌గా అనుకున్నారు. సో, 1853లో మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత ఏమైంది అంటే ఇది లాస్ట్ సిరీస్ చార్టర్ యాక్ట్‌లో అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ ఏం పాస్ చేశారు అంటే ఇది లాస్ట్ సిరీస్ ఈ యాక్ట్ పాస్ చేశారనమాట. ఫర్ ది ఫస్ట్ టైమ్ అనమాట గవర్నమెంట్‌ని మనకి 2 బాడీస్ కింద లైక్ 2 దాంట్లో సెపరేషన్స్ చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ జనరల్ కౌన్సిల్. ఓకేనా? సో, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మనకి 6 మెంబర్స్‌ని
6 మెంబర్స్‌ని అపాయింట్ చేశారు. వీళ్ళని మనము లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అనొచ్చు ఆర్ గవర్నమెంట్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గూడా అనొచ్చు. సో, ఇంకో పేరు గూడా అనొచ్చు ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో, ఇదొక మినీ పార్లమెంట్ లాగా చేసేవాళ్ళనమాట. సో, ప్రొసీజర్స్ కూడా సేమ్ బ్రిటిష్ పార్లమెంట్ లాగానే ఉండేది. ఇక్కడ ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇండియన్స్‌కి గూడా ఓపెన్ చేశారు. వాళ్ళు చదవడానికి కోసం ఒక కమిటీ గూడా మ్యాక్లే కమిటీ అనేది కూడా పెట్టారు. 1854లో ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. తర్వాత కంపెనీ రూల్ గూడా ఎక్స్‌టెండ్ జరగడం జరిగిందని చెప్పాను గదా! సో, బట్ ఎంత టైం అని స్పెసిఫిక్‌గా పీరియడ్ ఏంటి అనేది మనకి చెప్పలేదు. సో, క్లియర్ ఇండికేషన్ ఏంటి అంటే వాళ్ళేం చెప్పారంటే బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీ రూల్ అనేది ఎప్పుడైనా తీసేయవచ్చు. యాస్ పర్ ద పార్లమెంట్ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఎప్పుడైనా టర్మినేట్ చేయొచ్చని చెప్పారు. అలాగే ఫస్ట్ టైమ్ అనమాట లోకల్ రిప్రజెంటేషన్ ఇండియన్స్ ఉంటారు కదా! ఇండియన్ పీపుల్స్ వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మొత్తం వ్యతిరేకంగా మారుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి లోకల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలనేసి కూడా అనుకున్నారు. సో, తర్వాత ఏమైందంటే 6 ఏవైతే మనం ఇక్కడ అనుకున్నాం గదా! ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మనకి 6 మెంబర్స్ అయితే ఇక్కడ మనం అపాయింట్ చేయడం జరిగిందో, ఆ 6 మెంబర్స్‌లో 4 మెంబర్స్ ఇండియన్సే ఉండేవాళ్ళనమాట. ఓకేనా? ఇండియన్స్‌కే తీసుకున్నారు. లైక్ ఇండియన్స్‌కి తీసుకున్నారంటే మనుషులు కాదు. సో, ఏరియాస్ లైక్ స్టేట్స్ అట్లా అని చెప్పొచ్చు. సో, ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ నుంచి తీసుకున్నారు. లైక్ మద్రాస్ నుంచి గాని, బాంబే నుంచి, బెంగాల్ నుంచి, ఆగ్రా నుంచి 4 మెంబర్స్‌కి ఇండియన్స్‌కి తీసుకున్నారు. వాటి నుంచి 4 మెంబర్స్‌కి ఇండియన్స్ తీసుకున్నారు 6 మెంబర్స్‌లో. సో, దిస్ ఈస్ ద కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడితో మనకి కంపెనీ రూల్ ఎండ్ అయిపోతుంది. అది ఎలా ఎండ్ అయింది అన్నది కూడా మీకు నెక్స్ట్ ఎందుకు ఎండ్ అయింది అంటే ఇక్కడ 53లో మనకి ఇక్కడ ఈ యాక్ట్ అయిపోతుంది. 1853లో. 1857లో మనం ముందు స్టార్టింగ్‌లో అనుకున్నాం గదా! సిపాయి ఇమ్యూనిటీ అనేది అవుతుందంటే ఫస్ట్ వార్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయినా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే ఒక కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి. అలాగే మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ గూడా చేయండి. ఓకే గైస్. బై.